Hi friends, I am Bhimeshwari. I am studying 7th class in ZPHS Gadekal, Virpankal Mandalam, Anantapur district. Friends, spoken English with helping verbs. Helping verbs తో spoken English ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం. Okay friends, now I am going to tell about one of helping verbs, can, చేయగలం. Can అనే helping verb ఎబిలిటీని అనగా సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. We use can to talk about things we are able to generally. సాధారణంగా ఉండగలడం, వ్రాయగలడం, పరిగెత్తగలడం, ఆడగలడం గల అనే సామర్థ్యాన్ని తెలియచేయుటకు కెన్ ఉపయోగిస్తాం. కెన్ అనేది మోడల్ వర్బ్ కావున కెన్ తర్వాత వర్బ్ అని రాయాలి. కెన్ ప్లస్ V1. అతడు క్రికెట్ బాగా ఆడగలడు. నేను రాయగలను, నేను చదవగలను, ఆమె సహాయం చేయగలదు, అతడు సమస్యను పరిష్కరించగలడు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అతడు క్రికెట్ బాగా ఆడగలడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హీ క్యాన్ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడగలడు. నేను బాగా రాయగలను. ఐ క్యాన్ రైట్. నేను బాగా చదవగలను. ఐ క్యాన్ రీడ్. ఆమె సహాయం చేయగలదు. షీ క్యాన్ హెల్ప్. అతడు సమస్యను పరిష్కరించగలడు. హీ క్యాన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. కెన్కు కూడా నెగిటివ్ స్టేట్మెంట్, ఎస్ఆర్ నో టైప్ పాజిటివ్ స్టేట్మెంట్, ఎస్ఆర్ నో టైప్ నెగిటివ్ స్టేట్మెంట్స్, WH క్వశ్చన్స్ కూడా తయారు చేయవచ్చు. ఫ్రెండ్స్, హీ క్యాన్ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడగలడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. క్యాన్ పక్కన నాట్ చేస్తే కాంట్. హీ కాంట్ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడలేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఎస్ఆర్ నో టైప్ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కెన్ను ముందుకు తెచ్చుకొని హెల్పింగ్ వర్బ్ పక్కన హీ పెట్టాలి. కెన్ హీ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడగలడా? ఆడినట్లయితే ఎస్, ఆడకపోయినట్లయితే నో అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఎ స్మాల్ డెమో. కెన్ హీ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడగలడా? బాగా ఆడినట్లయితే కెన్ హీ ప్లే క్రికెట్ వెల్. Yes, he can play cricket well. బాగా ఆడకపోయినట్లయితే కెన్ హీ ప్లే క్రికెట్ వెల్. No, he can't play cricket well. అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యాన్ పక్కన నాట్ చేస్తే కాంట్ హీ ప్లే క్రికెట్ వెల్. అతడు క్రికెట్ బాగా ఆడలేదా? Yes, he can't play cricket well. కాంట్ హీ ప్లే క్రికెట్ వెల్. No, he can play cricket well. అని చెప్పాలి. ఫ్రెండ్స్, నేను అడగగలను, మేము చేయగలము, నీవు రాగలవు, ఆమె పుస్తకం తీసుకురాగలదు, రాజు దుముకగలడు, వారు సాధించగలరు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. నేను అడగగలను, ఐ క్యాన్ ఆస్క్. ఇది పాజిటివ్. నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఐ కాంట్ ఆస్క్. కెన్ పక్కన నాట్ చేరిస్తే కాంట్. ఐ కాంట్ ఆస్క్. నేను అడగలేను. ఎస్ఆర్ నో టైప్ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కెన్ను ముందుకు తెచ్చుకొని ఐ కెన్ తర్వాత పెట్టాలి. క్యాన్ ఐ ఆస్క్. నేను అడగగలనా? అడిగినట్లయితే ఎస్ అని చెప్పాలి. అడగకపోయినట్లయితే నో అని చెప్పాలి. ఫ్రెండ్స్, వీటిని ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, వీ యూజ్ కెన్ టు మేక్ సమ్ రిక్వెస్టెస్. కెన్తో రిక్వెస్టెస్ చేయడం అనగా కెన్ను సమాన హోదా ఉన్న వారితో, సమాన వయస్సు గల వారితో రిక్వెస్ట్ చేయడానికి, పర్మిషన్ అడగడానికి IVUలకు ప్రశ్న రూపంలో ఉపయోగిస్తాం. సమాన హోదా అంటే నేను ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి, ఆమె కూడా ఒక టీచర్ అనుకోండి, మేము ఇద్దరము టీచర్స్ కావున కెన్ను ఉపయోగించవచ్చు. కెన్ ఐ యూజ్ యువర్ బుక్ అని అడగవచ్చు. నాకంటే పెద్దవారు హెడ్ మాస్టర్ ఉన్నారనుకోండి, హెడ్ మాస్టర్ దగ్గర కెన్ ఐ యూజ్ యువర్ బుక్ అని అడగకూడదు. సమాన వయస్సు అంటే ఆమె 7వ తరగతి, నేను 7వ తరగతి. అందుకు రిక్వెస్ట్ చేయడానికి, పర్మిషన్ అడగడానికి కెన్ ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, ఏ స్మాల్ డెమో.
Can I use your book? Yes, you can. Can I borrow your bike? No, I have some work, so I can't give. Can you speak Hindi well? Yes, I can. Can I speak to you for few minutes? Yes, we can speak. Can you buy me a magazine, please? Yes, I can. Can you do me a favor? Yes, I can. Can I speak to Bhimeshwari, please? Yes, you can. ఫ్రెండ్స్ నెగిటివ్ క్వశ్చన్స్కి కూడా కెన్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. మా ఫ్రెండ్ ఒక ఆమె నందిని ఎగ్జామ్ రాయలేకపోతుంది, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. కాంట్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్? నీవు ఈ ప్రాబ్లమ్స్ను పరిష్కరించలేవా? కాంట్. మా ఫ్రెండ్ ఒక ఆమె గేమ్స్ సరిగ్గా ఆడటం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. కాంట్ యూ ప్లే నౌ? నీవు ఇప్పుడు ఆడటం లేదా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఎగ్జామ్ రాయలేకపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. కాంట్ యూ రైట్ ఎగ్జామ్? నీవు ఎగ్జామ్ రాయలేకపోతున్నావా? కాంట్ యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదా? ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.